అయోధ్య తర్వాత హిందూ సమాజానికి కోర్టులో మరో పెద్ద విజయం దక్కిందండి. అదే భోజ్శాల వివాదం. దీనిపై ఇండోర్ హైకోర్టు బెంచ్ అదిరిపోయే తీర్పు ఇచ్చిందండి. అసలు విషయం ఏంటంటే, ఈ భోజ్శాల అనేది 1047వ సంవత్సరంలో రాజా భోజ్రాజ్ కట్టించిన సరస్వతీదేవి ఆలయం. ఇది ఒక పెద్ద సంస్కృత విద్యా కేంద్రం కూడా అండి. కానీ 1305 సంవత్సరంలో అల్లావుద్దీన్ ఖిల్జీ దీన్ని పగలగొట్టి పాడు చేశాడని చెప్పచ్చు. ఈ 2003లో అండి ఐఎస్ఐ ఉంది కదా, ఒక వింత రూల్ పెట్టింది. మంగళవారం హిందువులు పూజ చేసుకోవాలని, ఈ శుక్రవారం వచ్చేసి ముస్లింలు నమాజ్ చేసుకోవాలని. దీన్ని సవాల్ చేస్తూ హిందూ ఫ్రంట్ ఆఫ్ జస్టిస్ వాళ్ళు కోర్టుకు ఎక్కారు. తాజాగా ఈ ఏఎస్ఐ ఇచ్చిన రిపోర్ట్ చూసి హైకోర్టు షాక్ అయింది. అక్కడ స్పష్టంగా ఆలయం ఉన్నట్టే ఆనవాళ్ళు ఉన్నాయి. ఒక్కసారి ఆలయం ఉంటే అది ఎప్పటికీ ఆలయమే కదండి. విగ్రహం పగిలినా అక్కడ దైవత్వం ఉంటుందని కోర్టు తేల్చి చెప్పింది. ఇకపై అక్కడ నిరంతరం పూజలు చేసుకోవచ్చని, ఈ ముస్లింలు బాబ్రీ మసీదు లాగా వేరే ఎక్కడైనా 20 నుంచి 25 కిలోమీటర్ల దూరంలో స్థలం కేటాయించాలని చెప్పింది. ముస్లిం పక్షం వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్లే లోపే ఈ మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ గారండి వెంటనే అక్కడ పూజలు మొదలు పెట్టాలని భక్తులను కోరుకుంటున్నారు. మొత్తానికి సనాతన ధర్మానికి ఇది ఒక పెద్ద గెలుపు అని చెప్పచ్చు.